హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో చెప్పుకోబోతున్న హారర్ స్టోరీ ఏంటంటే బలి తీసుకుంటున్న పొలిమేరు పార్ట్ 4. ఆల్రెడీ మన ఛానల్లో వీటికి సంబంధించిన 3 పార్ట్స్ ఉన్నాయి. అవి చూడండి. ఒకవేళ మీరు అవి చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను, అక్కడి నుంచైనా వాటిని చూడండి. ఆ తర్వాత ఈ స్టోరీ వినండి. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఈ స్టోరీలో కూడా మనం 2 ఇన్సిడెంట్స్ గురించి చెప్పుకుంటాం. అవేంటేంటో ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ స్టోరీ అది ఎప్పుడు జరిగిందంటే, ఈ ఇన్సిడెంట్స్ మొత్తం జరిగిన తర్వాత ఒకరోజు నైట్ ఒక అబ్బాయి ఫ్రెండ్ వచ్చేసి మా ఊర్లో ఉండే ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనమాట, పక్క ఊరు అబ్బాయి. ఆ అబ్బాయికి ఆటో ఉంది. తను ఏం చేశాడంటే వేరే ఊరికి వెళ్ళాడనమాట. వేరే ఊరికి వెళ్ళేసి అక్కడ వర్క్ అంతా కంప్లీట్ చేసుకునేసరికి నైట్ 12 అలా అయిందంట. కానీ అక్కడ ఉండకూడదు, ఖచ్చితంగా ఇంటికి వచ్చేయాలి, ఎంత లేట్ అయినా సరే అని అనుకున్నారంట వాళ్ళందరూ. అంటే ఆటోలో అతను ఒక్కడే కాకుండా వాళ్ళు కొంతమంది రిలేటివ్స్ కూడా వెళ్ళారనమాట. వెళ్ళేసి అక్కడ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి బయలుదేరనమాట. బయలుదేరి వచ్చేటప్పుడు దారిలో వాళ్ళ ఆటో ఆగిపోయిందనమాట. ఆటో ఆగిపోయింది. ఇంకా ఏం చేయాలో వాడికి అర్థం కాలేదనమాట. ఆ టైంలో ఆ అబ్బాయి ఏం చేశాడు, ఇంకా మా ఊర్లో ఒక అబ్బాయికి ఉన్నాడు కదా ఫ్రెండ్, ఆ అబ్బాయికి ఫోన్ చేశాడంట. తను ఇలా ఆటో ఆగిపోయిందిరా, ఈ టైంలో నాకేం అర్థం కావట్లేదు, ఒక్కనే అయ్యింటే ఎలాగోలా వచ్చేసి ఉండేవాడిని ఆటో ఇక్కడ పెట్టేసి, కానీ రిలేటివ్స్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నాకు నీ హెల్ప్ కావాలి అని అడిగాడంట. రే ఏంద్రా నువ్వు ఈ టైంలో అని టైం చూస్తే టైం బాగా 1:30, 2 అలా అవుతుందంట. ఏంద్రా ఈ టైంలో కాల్ చేసావు, సరేలే ఉండు వస్తున్నాను అని చెప్పి ఆ పిల్లోడు ఏం చేశాడు, అదే మా ఊర్లో ఉండే పిల్లోడు ఇంకా లేచి ఫ్రెష్ అయిపోయి, ఆ పిల్లోడికి కేటీఎం బైక్ ఉందన్నమాట. ఆ కేటీఎం బైక్ తీసుకొని ఆ అబ్బాయి బయలుదేరాడు అనమాట. బయలుదేరి జస్ట్ మా ఊరు కొంచెం అలా మా ఊరి రోడ్లో నుంచి అలా క్రాస్ అయ్యి పక్క ఊరు రోడ్లోకి వెళ్ళాడంట. వెళ్ళగానే అక్కడ ఒక సిమెంట్ దిమ్మెలు తయారు చేస్తారు కదా, ఆ ఫ్యాక్టరీ ఉందన్నమాట రోడ్డు పక్కనే. ఆ రోడ్డు పైన వెళ్తున్నాడంట. వెనక పక్క ఇప్పుడు కేటీఎంకి బైక్కు వెనక పక్క సీట్ ఎత్తుగా ఉంటుంది కదా, ప్లాస్టిక్ లాగా ఉంటుంది చూడడానికి. అది మామూలుగా పెద్ద పెద్ద వాళ్ళు కూర్చోలేరు, చాలా హైట్లో ఉంటుంది. ఆ సీటు పైన ఎవరో గట్టిగా కొట్టారంట. ఆ దిమ్మెల్ ఫ్యాక్టరీ క్రాస్ చేసేటప్పుడే ఎంత గట్టిగా కొట్టారంటే బండి కూడా కొంచెం షేక్ అయిందంట. వాడికి అర్థమైందంట ఇది ఖచ్చితంగా దెయ్యం పని, ఎందుకంటే ఎవరు లేరు ఆ టైంలో, ఒక్కడే హైవేలో వెళ్తున్నాడు. వెనుక పక్క ఒక్క ఏటుగా గట్టి కొట్టారనమాట ఆ సీట్ పైన. కొట్టేసరికి వాడికి అర్థమైపోయింది ఇది ఖచ్చితంగా గాలి అని చెప్పి వాడు ఏం ఆగలేదంట, ఏం అనుకోలేదంట, సైలెంట్గా వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి డైరెక్ట్గా ఆ అబ్బాయికి కాల్ చేసుకుంటూ ఆ అబ్బాయి ఉండే ప్లేస్కి వెళ్ళాడంట. వెళ్ళేసి ఇంకా ఆ అబ్బాయికి బైక్ ఇచ్చేసి, ఇంకా ఈ అబ్బాయి ఏం చేశాడు, ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడే హైవేలలో మెకానిక్స్ ఉంటారనమాట నైట్ టైమ్స్ కూడా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఒకరిని తీసుకొని వెళ్ళేటప్పుడే. ఇంకా అక్కడికి వెళ్ళేసి వాళ్ళందరినీ దిగమని చెప్పి ఆటోని రిపేర్ చేశారంట. రిపేర్ చేసేసి తర్వాత మళ్ళీ వాళ్ళందరూ ఆటోకి వచ్చేసారంట. ఈ అబ్బాయి బైక్లో వచ్చాడంట. అప్పటికి ఇంకా తెల్లారిపోయిందనమాట. ఈ విధంగా ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట అప్పట్లో. అది ఆ 3 ఇన్సిడెంట్స్, మనం 3 పార్ట్స్ గురించి చెప్పుకున్నాం కదా, దాని తర్వాత జరిగిన ఇన్సిడెంట్ అనమాట ఇది. దాని తర్వాత నాకే జరిగిందనమాట. నాకు పర్సనల్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది ఎలా జరిగిందంటే, ఒకరోజు నైట్ బాగా 12 అలా అవుతూ ఉంటుంది. అలా అయినప్పుడు మా ఊర్లో ఒక అక్క మా ఇంటికి వచ్చిందనమాట. మా ఇంటికి వచ్చి తలుపు కొట్టింది. తలుపు కొట్టేసరికి నాకు మెలకువ వచ్చింది. వెళ్ళి తలుపు తీశాను. తలుపు తీస్తే ఆమె ఏమని చెప్పింది, తమ్ముడు ఇట్లా మా ఆయన్ని పొలం పనికి తీసుకెళ్లారు అని చెప్పారనమాట. ఏంటబ్బా ఆ టైంలో పొలం పని అని అనుకోవచ్చు మీరు. అసలు పొలం పని ఏంటంటే, మామూలుగా పల్లెటూర్లలో ముందే మా ఊరు చుట్టూ పొలాలు ఉన్నాయన్నమాట. ఆ పొలాలలో వాటర్ అనేవి ఎప్పుడంటే అప్పుడు రావు. మోటార్ల కరెంట్ అనేది వచ్చినప్పుడు మాత్రమే బోర్లు అవన్నీ వేసుకోవాలన్నమాట. మా పల్లెటూరులో రాత్రి 12కి ఒకసారి, 1 గంటకు, 2 గంటలకు ఇలా ఇస్తూ ఉంటారు అన్నమాట పవర్. అలా ఇచ్చినప్పుడు మాత్రమే వాటర్ వస్తాయి. అవి వచ్చినప్పుడు పొలాల్లోకి వెళ్ళేసి మడవ కట్టుకోవాలి. మడవ అంటే ఏంటంటే, పొలంలో మనం పార్ట్స్గా చేసింటారు, గట్లుగా పెట్టింటారు కదా, ఒక పొలంలోకి ఇంకొక పొలంలోకి వాటర్ వెళ్ళే విధంగా గట్లు కడతారనమాట. దాన్నే మడవ కట్టడం అని అంటారు. ఆ విధంగా మడవ కట్టాలన్నమాట. అందుకేం చేస్తారు, మా ఊరు పక్కనుండే రైతులు వాళ్ళందరూ వచ్చి మా ఊర్లో ఎవరైనా ఒకరిని ఇద్దరిని తీసుకెళ్తూ ఉంటారనమాట. ఆ విధంగా వాళ్ళ భర్తని ఆ రోజు నైట్ తీసుకెళ్లారంట వాళ్ళు. తీసుకెళ్లేసరికి ఇంకా ఈమె ఒక్కటే కదా ఇంట్లో ఉండేది. అందుకు ఈమెకు భయం వేసిందంట. భయం వేసి ఇంకా ఒక్కటి పడుకోలేక ఆ టైంలో వచ్చిందనమాట. వచ్చి లేపింది. సరే అని చెప్పి వాళ్ళ పిల్లోళ్ళు నా దగ్గర పడుకుంటారు అనమాట. అంటే నేను కొంచెం బాగా చూసుకుంటాను పిల్లోళ్ళు అనే ఉద్దేశంతో వాళ్ళకు వచ్చేసి ఒక 11, 12 అలా ఉంటుంది ఏజ్. 11 సంవత్సరాలు అలా ఉంటుంది.
అలా ఇద్దరు పిల్లలు వచ్చి పడుకోన్నారు నా దగ్గర, వాళ్ళ పిల్లోళ్ళే. ఇంకా వాళ్ళిద్దరిని లేపి పంపించాను ఆమెతో పాటు. ఇంక వాళ్ళిద్దరు వెళ్ళిపోయారనమాట. ఆల్రెడీ మా ఇంట్లో కూడా ఎక్కువ మంది ఉన్నారు, దాదాపు ఒక 10 మంది దాకా ఉన్నారనమాట, పడుకొని ఉన్నారు. నేను పడుకునే రూమ్లోనే ఒక 7 మంది పడుకొని ఉంటారు నాతో కలిపి. ఇంకా సరేలే ఏముంది పిల్లోళ్ళని పంపించేద్దామని నేను పంపించేశాను ఆ అక్కతో పాటు. పంపించేసి డోర్ వేసేసాను. వేసేసి వచ్చి పడుకున్నాను. నేను ఎలా పడుకుంటానంటే ఒక పక్క సైడ్కి నేను ఒక్కనే పడుకుంటాను అనమాట. ఇంకొక పక్క అంతా పడుకొని ఉంటారు మిగతా వాళ్ళు. ఆ రోజు మా రూమ్లో 7 మెంబర్స్ అనమాట నాతో కలిపి, నేను కాకుండా మిగతా వాళ్ళు 6 మంది ఉన్నారు. అలా పడుకొని ఉన్నాము. నేను వచ్చి పడుకున్నాను. ఒక గంట తర్వాత నాకు మెలకువ వచ్చింది. పడుకున్న గంట తర్వాత మెలకువ వచ్చిన తర్వాత నాకు వచ్చేసి కొంచెం విచిత్రంగా అనిపించింది. ఏంటంటే నేను కదలలేకున్నా అసలు. ఎంత చూసినా కూడా అసలు కదలలేకున్నా. నా చేతులు ఎలా ఉండేవి అలాగే స్ట్రక్ అయిపోయాయి. అంటే స్ట్రైట్గా పనుకున్నా, చేతులు ఇలా రెండు అటు సైడ్ ఇటు సైడ్ రెండు పక్కల చేతులు పెట్టుకొని ఉన్నా, చేతులు మూవ్ అవ్వట్లేదు, కాళ్ళు కదలట్లేదు. కళ్ళేమో తెరిచాను, తెరిచి రూమ్ అంతా చూస్తున్నాను, కనిపిస్తుంది రూమ్ అంతా. ఇలా కళ్ళు తిప్పి మరీ చూస్తున్నాను, కానీ వాయిస్ అంటే మాటలు రావడానికి నోరు ఓపెన్ అవ్వట్లేదు. అసలు ఏమవుతుందో నాకు అసలు ఏం అర్థం కావలేదన్నమాట. ఏంట్రా ఇది, ఏమైంది ఉన్నట్టుండి నాకు అనుకున్నాను. ఎంత చూసినా కూడా అసలు నా వల్ల కావట్లేదు. అసలు లేవలేకున్నాను, కదలలేకున్నాను. అసలు అక్కడ ఏం జరుగుతోంది కొద్దిసేపటికి కూడా నాకేం అర్థం కాల. ఎవరన్నా లేస్తారేమో, కనీసం ఎవరొకరు ఏదైనా పాస్కో వాష్రూమ్కో ఏదో ఒక దానికి లేస్తారు కదా, లేస్తారని చెప్పి ఎంతసేపు వెయిట్ చేస్తున్నా కూడా ఎవ్వరు లేవట్లేదు. దాదాపు ఒక అర్ధ గంట అలాగే ఉండిపోయాను నేను. అలాగే ఉన్నా నాకు భయం వేసింది. ఇంకా ఇదేదో నాకు ప్రాబ్లం అయ్యేటట్టుంది, నాకేదో ఇది రిస్కే, ఏదో నన్ను ఇలా చేస్తోంది, ఖచ్చితంగా ఇది గాలే లేదా దెయ్యమే అని నేను అనుకుంటున్నాను. దీంట్లోంచి ఖచ్చితంగా నేను బయటపడాలి, లేకుంటే ఈరోజు నాకు ఏదైనా అవుతుందనే భయపడి ఇంకా ఏం చేశానంటే గట్టిగా ఇలాగే స్ట్రైట్గా పడుకున్నా కదా, గట్టిగా ప్రాణం అంతా ఉగ్గబట్టుకొని ఒక్కసారి అమ్మా అంటా లేచి కూర్చున్నాను అనమాట. నేను చాలా గట్టిగా అరిచి లేచి కూర్చున్నాను. లేచి కూర్చునేసరికి నా బాడీ మొత్తం షివరింగ్ వచ్చేసింది అనమాట. వణికిపోతుంది, ఒళ్ళంతా వణికిపోతుంది. అలాగే చెమటలు గారుతున్నాయి. అన్నీ తుడుచుకుంటున్నాను చెమటలన్నీ నా బెడ్షీట్తోనే. చూశాను అనమాట. కనీసము నేను అంత గట్టిగా అరిచినా సరే మా రూమ్లో కానీ పక్క రూమ్లో కానీ ఒక్కరు నా ఉలకలేదు పలకలేదు. కనీసం ఎవరొకరు రే ఏంట్రా అలా అరిచావు అని అడుగుతారు కదా, ఎవ్వరు కూడా అసలు ఏం జరగనట్టు, ఎవ్వరు అరచినట్టు సైలెంట్గానే పడుకున్నారు నార్మల్గానే. నాకైతే ఏం అర్థం కాలేదు. సరే అని చెప్పి నేనేం చేశాను, లేచేసి వెళ్ళి వాటర్ తాగేసి మళ్ళీ వచ్చి పడుకున్నాను, నిద్రపోయాను. తెల్లవారిన తర్వాత అడిగాను అనమాట. ఫస్ట్ మా రూమ్లో పడుకున్నారు కదా, వాళ్ళని అడిగాను, మీకు రాత్రి ఎవరు అరిచినట్టు కానీ ఏదైనా కేక కానీ వినపడలేదా అంటే మాకేం వినపడలేదే అని అన్నారు. అలాగే ఫస్ట్ రూమ్లో అడిగాను, ఏ టైంలో అన్నారు వాళ్ళు. బాగా 1:30 అలా అవుతూ ఉంటుందనంటే అసలు ఆ టైంలోనే నేను బయటికి కూడా పాస్కి వెళ్ళొచ్చాను, కానీ నాకేం వినపడలేదని ఒక అన్నాడు ఫస్ట్ రూమ్లో పడుకున్న అన్న. ఇదేంట్రా ఇది, నేను అంత గట్టిగా అరిచాను కదా, వీళ్ళకేంది వినపడలేదా అనుకున్న తర్వాత మళ్ళీ చెప్పాను అనమాట. రాత్రి ఇలా జరిగింది, ఆమె వచ్చి వాళ్ళ పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయింది, ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఈ విధంగా నాకు జరిగింది. అసలు నేనైతే చాలా భయపడ్డాను, గట్టిగా అరిచాను, కానీ మీకు ఎవరికి వినపడలేదంటే నాకు చాలా షాకింగ్గా ఉంది అని చెప్పిన వాళ్ళకి. చెప్తే అప్పుడు వాళ్ళు అన్నారు, నువ్వైనా ఆ టైంలో ఎందుకు తలుపు తీసావు, అసలు వచ్చింది కూడా ఆమెనా లేకపోతే ఇంకేమైనా వచ్చింది అంటే లేదు, ఖచ్చితంగా ఆమె వచ్చింది, వాళ్ళ పిల్లల్ని కూడా ఆమెతో పాటు పంపించా కదా నేను అని చెప్పాను. మళ్ళీ నాకు డౌట్ వచ్చిందనమాట, వీళ్ళు ఇలా అడిగేసరికి ఆమెనా అని. నేను మళ్ళీ వెళ్ళాను వాళ్ళ ఇంటి దగ్గరికి. వెళ్ళి రాత్రి మీరే కదా వచ్చిందంటే నేనేలే తమ్ముడు వచ్చింది అని చెప్పింది అనమాట ఆమె. అప్పుడు నాకు కొంచెం మనసు నిమ్మలంగా అనిపించింది అనమాట. కానీ ఆ రాత్రి జరిగిన ఇన్సిడెంట్స్ తలుచుకుంటే ఇప్పటికి కూడా నాకు ఒళ్ళు వణికిపోతుంది అనమాట. నిజంగా ఆ రోజు అస్సలు కదలలేకపోయాను నేను. నా పైన ఏదో పడుకున్నట్టు, నన్ను గట్టిగా అది కదలకుండా చేసినట్టు, నా నోరు ఓపెన్ అవ్వకుండా నోరును మూసేసినట్టు ఇలా అనిపించింది నాకు. ఇలాంటి అనుభవము మళ్ళీ మీకు ఎప్పుడైనా ఎదురైందో లేదో తెలియదు, కానీ నాకైతే నా పర్సనల్గా అప్పట్లో జరిగిందనమాట ఇలాంటి ఇన్సిడెంట్ ఒకటి. అసలు ఇది ఇలా జరుగుతుంది అని చాలామంది ఎప్పుడన్నా చెప్పినప్పుడు కామెడీగా అనిపిస్తుంది, కానీ నా పరంగా నాకు జరిగేసరికి చాలా భయపడ్డాను. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మన స్టోరీస్. ఇవన్నీ కూడా ఆ పొలిమేరు తర్వాతనే జరుగుతున్నాయన్నమాట. ఆ పొలిమేరుకు సంబంధించిన ఇన్సిడెంట్స్ అన్నీ జరిగాయి కదా, దాని తర్వాతే ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు స్టోరీ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఇలాంటి స్టోరీస్ మీరు మరీ వినాలి అని అనుకుంటే మన మిస్టర్లు తెలుగు హారర్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి స్టోరీస్ మీకు వస్తూనే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.